అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 13వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు శనివారము. ఈ రోజు తిథి శుక్ల విదియ. పగలు 2:35 వరకు. తదుపరి తదియ. ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. సాయంత్రం 4:23 వరకు. తదుపరి ధనిష్ట. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. తదుపరి వృషభ రాశి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం చాలా మంచిది. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. తదుపరి మిథున రాశి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగిపోతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం మీకు చాలా మంచిది. ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాలు నిరాశపరుస్తాయి. దాయాదులతో ఆస్తి వివాదాలు మరింత చికాకుగా ఉంటాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని మార్పులు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో అనుకూల ఫలితాలు కలుగుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలను మీరు అందుకుంటారు. తదుపరి తులారాశి. చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక వివాదాలు తీరి మీకు ఊరట చెందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి ధనస్సు రాశి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు చికాకులు అధికమైపోతాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడి వల్ల తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. ఆత్మీయుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. తదుపరి కుంభరాశి. నూతన రుణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.